హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సునీత రావి లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దాం. నేను 4 టమాటాలు తీసుకున్నానండి. తీసుకుని 4 వైపులా చీరుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం. నేను ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని ముక్కలు చేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. దాన్ని స్ట్రైనర్లో వేసుకొని పాలు తీసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటాలు మగ్గిపోయాయండి. తీసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. తీసుకొని దాన్ని చల్లారాక మిక్సీ చేసుకుందాం. టమాటా మీద ఉన్న చెక్కుని తీసుకొని ప్యూరీ చేసుకుందాం. టమాటా ప్యూరీని స్ట్రెయిన్ చేసుకుందామండి. ఒక మట్టి పాత్ర పెట్టుకున్నానండి. అందులో 3 డొక్కల ఆయిల్ వేసుకున్నాను. లవంగా, చెక్క, యాలకులు, 3 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకుందాం. నేను 5 పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. నేనైతే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. నేను ఈ రైస్కి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. దీన్ని 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. దీనిలో వేసుకున్న రైస్ని ఫ్రై చేసుకోవాలండి కాసేపు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఎప్పుడు కొబ్బరి అన్నం వండుకుంటాము, కానీ టమాటో కొబ్బరి అన్నాన్ని ఒకసారి ట్రై చేయండి. ఏమైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు 15 నిమిషాలు రెడీ అయిపోతుందండి. కొబ్బరి పాలు ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నామంటే 15 నిమిషాలు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తిన్నవాళ్ళు బాగుందని చెప్తారు. 1 గ్లాస్ టమాటో ప్యూరీ వేసుకున్నానండి. అందులో కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు, అవి కూడా 3 గ్లాసులు వేసేసుకోవాలండి. ఇందులో వేసుకుని కలుపుకుందాం. రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి. దాంట్లో 1 గ్లాస్ ప్యూరీ, 3 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్నాం కదండి. దాన్ని వేసుకున్న దాన్ని బాగా కలిపి పెట్టుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి.
ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ముట్టుకుని 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటా కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ వెజ్ కర్రీ అయినా బాగుంటుందండి, చికెన్ కర్రీతో కూడా చాలా బాగుంటుందండి. 2 కాంబినేషన్లో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత రావి వ్లాగ్స్.